ఓ ఇశ్రాయేలు, నీది భాగ్యం ఎంత గొప్పది. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 29వ వచనం. ఇశ్రాయేలీయులు దేవుని నిబంధన ప్రజలు, వారి జ్ఞానము అమోఘమైనది. దేవుడు ఇశ్రాయేలీయులకు బుద్ధి, వివేకము, జ్ఞానము, సర్వసంపదలు ఇచ్చాడు. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. దేవుడు సొలొమోను రాజుకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా సంపదలు, కీర్తి ప్రతిష్టలు కూడా ఇచ్చాడు. సొలొమోను రాజు యొక్క సంపదలు, కీర్తి ప్రతిష్టల గురించి విని షేబా దేశపు రాణి సొలొమోను రాజును దర్శించుటకు వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 32వ అధ్యాయంలో చూసినట్లయితే, యాకోబును దేవుడు ఇశ్రాయేలు అను పేరు ఇచ్చాడు. ఆయన పేరు మీదుగా ఇశ్రాయేలు దేశం 1948వ సంవత్సరం మే నెల 14వ తేదీన స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. బైబిల్కి, చరిత్రకి ఎంత సన్నిహిత సంబంధం ఉన్నదో కదా. బైబిల్ ఈజ్ ట్రూత్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ట్రూత్. సత్యాన్ని తెలుసుకోవాలంటే, సత్యాన్ని అన్వేషించాలంటే బైబిల్ చదవాలి. ఇశ్రాయేలు దేశం భౌగోళికంగా చాలా చిన్న దేశం. వీరి జనాభా 2022 లెక్కల ప్రకారం 1,40,00,000. 35 లక్షల మంది ఆర్మీలో పనిచేస్తారు. యంగ్ గర్ల్స్ కూడా ఆర్మీలో 3 సంవత్సరాలు పనిచేయాలి. 200 మ్యూజియంలు ఈ దేశంలో ఉన్నాయి. వీరి పవిత్ర గ్రంథం తోరా. వీరి ప్రార్థనా మందిరాలను సినగోగులు అంటారు. వీరి కరెన్సీ షెకెల్. ఈ విషయాలను బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. వీరి టెక్నాలజీ, కంప్యూటర్ సిస్టమ్స్, వాయిస్ మెయిల్, ఆండ్రాయిడ్ ఫోను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్ చిప్, గూగుల్ మ్యాపింగ్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, ఇవన్నీ కూడా వీరి మేధస్సు నుండి ఉద్భవించినవి. వీరు వైన్ ఎక్స్పోర్ట్ చేస్తారు. వీరు బుక్స్ ఎక్కువగా చదువుతారు. 40% నోబెల్ ప్రైజెస్ అన్ని యూదులవే. 13 మంది నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఈ దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యూదుడే. ప్రపంచ సువార్థికుడు బెన్నీ హిన్ యూదుడే. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆటం బాంబును కనుగొన్న వ్యక్తి. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజిస్ట్ కూడా యూదులే. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. సముద్ర జలాలను శుద్ధి చేసి వ్యవసాయానికి వాడుకుంటున్నారు. వ్యవసాయ రంగం ప్రాధాన్యత కలిగిన దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.